డిప్యూటీ డిఓ ఉండాలి, ఓ డిఓ ఉండాలి అని అంటున్నాం. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. దీనికి ఆన్సర్ ఏంటంటే కామన్ సర్వీసులు. ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాం, ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాం. ఇక ఈ 2 డిమాండ్లే కాదు, ఇలా మనందరికీ తెలుసు పెండింగ్ బిల్లులు 700 కోట్లు రావాల్సి ఉంటే 200 కోట్లు రిలీజ్ చేశారు. అవి కూడా అరకొరగా వస్తున్నాయి అందరికీ. ఎందుకంటే నేను మా ఇంట్లో మా కుటుంబంలో కూడా ఉన్న రిటైర్ అయిన వాళ్ళు మొన్న జీపీఎఫ్ వచ్చింది, అది కూడా రిటైర్ అయిన ఇంకా చాలా మందికి రావాలి. కానీ పెన్షన్ రూల్ ఏంటి అంటే రిటైర్ అయ్యే సమయానికి అన్ని రకాల చేతులు పెట్టాలి, అది పెన్షన్ యొక్క విధానం. కానీ ఇవాళ రిటైర్ అయినాక ఏడాదికి 2 ఏళ్లకు బిల్లులు రావు, మెడికల్ రీఎంబర్స్మెంట్ దీర్ఘకాలం లేటు, ఆఖరికి కమిటేషన్ అమౌంట్ రాదు, గ్రాట్యుటీ రాదు. సో ఈ రకమైన పరిస్థితి ఎందుకు ఉండాలి అని దానికి ఏమంటారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూడు. అయ్యా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపడితే బాధ్యత మీకు ఇచ్చారు, మాకు ఇవ్వలే. నిజంగానే మమ్మల్ని కూడా అక్కడ కూర్చుండ పెడితే ఎలా చేస్తామో చేసి చూపెట్టేవాళ్ళం కదా. కానీ మీకు ఇచ్చారు కదా అధికారము, మీకు చేత కాకపోతే మేమెందుకు బాధపడాలి? సో దానికి ఆన్సర్ ఉండాలి కదా. మీరే అధికారం కొరకు పోటీ పడుతున్నప్పుడు ప్రజలు మీరేం హామీ ఇచ్చారో క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది, నిరక్షంగా వ్యవహరించింది. పోరాటాలు నిర్వహిస్తే పోరాటాలని నియంతృత్వంతో అణిచివేసింది. అటువంటి సందర్భం నుంచి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అన్నారు కనుక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఆశించాం. 20 నెలలుగా వినతి పత్రాలు ఇస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే సమస్యల పట్ల సాచివేత ధోరణిని అనుసరిస్తూ ఉంది. ప్రధానంగా ఆర్థిక సమస్యలే కాకుండా ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో కూడా ఆర్థిక భారం లేనటువంటి సమస్యలు కూడా పరిష్కరించడంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మరి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా దశలవారీ పోరాటానికి పిలుపునిచ్చాం. మరి ఈరోజు గత నెలలో మండల కేంద్రాల్లో ఎంఆర్ఓలకి మెమరాండాలు ఇచ్చాము. ఆగస్టు 5వ తేదీన జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాం. ఈ రోజు రాష్ట్రస్థాయి మహాధర్నా చేస్తా ఉన్నాం. 40 రోజుల ముందుగానే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాం. మరి ఇప్పటికి కూడా చర్చలు జరపలేదు, కనీసం సమస్యలు పరిష్కరించలేదు. మరి ఇవాళ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో 5,000 మందితోటి ఈరోజు ఇక్కడ ధర్నా చేశాం. మరి రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా కూడా పోరాటం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కోరుతున్నది కూడా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో ఏవైతే సమస్యలు పేర్కొందో, ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయమని మాత్రమే ఈరోజు అడుగుతా ఉన్నాం. ప్రధానంగా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, 317 బాధితులకి న్యాయం చేస్తామన్నారు, హెల్త్ కార్డులు ఇస్తామన్నారు, పీఆర్సీ 6 నెలల్లో ఇస్తామన్నారు. 1/7/2023 నుంచి అమలు జరగాల్సిన పీఆర్సీ 24 నెలలు అవుతా ఉంది. మరి వీటితో పాటు మరి డిఏలు విడుదల చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇవన్నిటితో పాటు ఈరోజు ఉపాధ్యాయుల ఉద్యోగుల బదిలీలు ప్రమోషన్ల క్యాలెండర్ ఇస్తామన్నారు. మరి వాళ్ళ వివిధ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బదిలీలకు గానీ ప్రమోషన్లకు గానీ ఇంత మటుకి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గిరిజన సంక్షేమ శాఖకు కొత్త పోస్టులు మంజూరు చేయాలని, పండిట్ పీడీ పోస్టులు అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తుంటే అది కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రైమరీ స్కూల్స్ లో కనీసం ప్రతి పాఠశాలకు 2 టీచర్లు ఉండాలని, 40 మంది దాటిన దగ్గర తరగతికి ఒక టీచర్ ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 5,571 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. డిఈడి బీఈడి తేడా లేకుండా అందరికీ కూడా ప్రమోషన్లో కంబైన్డ్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం.
పండిట్ పీటీ పోస్టుల అప్గ్రేడేషన్ పూర్తయింది కాబట్టి ఇక ముందు మళ్ళీ 11-12 జీవోల ప్రకారమే కామన్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఎంఈఓ, డిప్యూటీ డిఓ, డైట్ లెక్చర్, బీడీ కాలేజ్ లెక్చర్ ఇట్లాంటి ఈ పోస్టులను 90% ఖాళీలు ఉన్నాయి, అన్ని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం మరి ఇవాళ ఈ ధర్నా ఆరంభమని అనుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి కోరుతాం. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే. ఆవాజ్ దో, ఆవాజ్ దో. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. నా పేరు కె పద్మారావు, మెదక్ జిల్లా అధ్యక్షుడు. అయితే ఈ రోజు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నా చౌక్లో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అయితే 3 దశల పోరాటంలో భాగంగా 2 దశల పోరాటాలు అయిపోయినాయి. ఈ రోజు 3వ దశగా రాష్ట్ర కేంద్రంలో యూఎస్పీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం. భారీ ఎత్తున ఉపాధ్యాయులు తరలి వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం. అయితే కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సమస్యలు పరిష్కరిస్తాం, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఉన్నది కాబట్టి టీఆర్సీ ఇస్తానని 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన టీఆర్సీని మరి ఇప్పటికీ 2025 జూలై అయిపోయింది. మరి ఈ టీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేయాలి. అదేవిధంగా 5 డిఏలు బాకీ ఉన్నాయి, 5 డిఏలు కూడా వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్లో 40 మందికి 5 చొప్పున ఉపాధ్యాయులను కేటాయించాలి. అదేవిధంగా హై స్కూల్లో సబ్జెక్ట్ టీచర్లను నియమించాలి. ఇంకా బీడీ అర్హత ఉన్న ఎస్జిటి టీచర్లకు కూడా బిఎస్హెచ్ఎం గా అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా 317 జీవో ప్రకారం నష్టపోయిన వారిని ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ సొంత స్థలాలకు పంపించాలి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి మరి సిపిఎస్ గత 20 సంవత్సరాల నుంచి సిపిఎస్ అమలు చేస్తారు. అయితే ఉద్యోగ ఉపాధ్యాయులు అనేక నష్టపోతారు. వారికి పెన్షన్ లేకుండా తక్కువ పెన్షన్ తోని మరి ఆ సిపిఎస్ విధానంలో ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నది. ఆ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. సేమ్ వాయిస్ మాట్లాడాలా అన్ని అవే కదా రిపీట్ అవుతాయి కదా అంటున్నా. ఓకే, నా పేరు జి శ్రీనివాసరావు. నేను టీఎస్యూటీఎఫ్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర స్థాయిలో మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఏదైతే ఆక్రోశమో ఆందోళన ఉందో అది పోరాట రూపంలో ప్రతిబింబించింది. వేలాదిగా ఉపాధ్యాయులు ఇందిరా పార్క్ తరలి వచ్చారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా లేదా ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఇందిరా పార్క్ తరలి రావడం జరిగింది. మొదటి స్థాయిలో మండల స్థాయిలో తహసీల్దార్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటాం, స్పందించలేదు. రెండవ దశలో మన జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేశాం, కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ప్రభుత్వం మరి నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది దారుణం. మూడో స్థాయిలో రాష్ట్ర స్థాయిలో యూఎస్పీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు వేలాదిగా తరలివచ్చి ఉద్యమం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఆందోళనని ఈ పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. సమస్యలేమి గొంతెమ్మ కోరికలు కావు. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో 45 మంది విద్యార్థులు ఉంటే క్లాస్కి ఒక టీచర్ ఉండాలి. అది
ప్రభుత్వ బడులు బాగు కోసం ఉపయోగపడేది, కానీ ప్రభుత్వం దాని మీద కూడా కనీసం శ్రద్ధ పెట్టలేదు. అలాగే ఉద్యోగులు రాసుకున్నటువంటి జీపీఎఫ్ కానీ లేదా టీఎస్ఈఎల్ఐ అలాంటి సంబంధించిన ఈఎల్స్ అవి కూడా పరిష్కారం చేయలేదు. ముఖ్యంగా కేజీబీ ఉద్యోగులు, కేజీబీవీ యూఆర్ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమకి మినిమం బేసిక్ పే చెల్లించాలని సమ్మె చేశారు. సమ్మె చేసినప్పుడు ఆ మినిమం బేసిక్ పే అందించకపోగా తిరిగి ఆ సమ్మె కాలానికి జీతం ఆఫ్ చేయడం జరిగింది. కనీసం ఆ జీతాన్ని కూడా ఇవ్వకపోవడం అనే దానిలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ సమ్మె కాల వేతనాన్ని వెంటనే చెల్లించాలి. అలాగే మినిమం బేసిక్ పే చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్తుంది, అక్కడ పని వేళలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఎట్టి చాకరి ఉంది, మానసిక ఆందోళనకు గురవుతుంది. కాబట్టి ఆ పని వేళలు మార్చాలి. అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలి. పిఆర్సీ 2023 జూలై నుంచి అమలు జరగాలి. ఇప్పుడు 2027 ఆగస్టు వచ్చింది. 2 సంవత్సరాల కాలాన్ని ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పిఆర్సీని అమలు చేస్తామని చెప్పారు, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఆ సిపిఎస్ అనేది రద్దు చేయలేదు, పిఆర్సీ అమలు జరగలేదు. కాబట్టి ఇవన్నీ, అలాగే 317 సమస్య ఉంది, దాన్ని పరిష్కరించాల్సి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే ఇది కేవలం ఇందిరా పార్క్ దగ్గర ఆగదు, చెలో అసెంబ్లీ లేదా చెలో సెక్రటరియట్ పోరాడడానికి పిలుపునివ్వాల్సి ఉంటుంది. వేలాదిగా ఉపాధ్యాయులు ఇప్పుడు ఏదో నిర్ధారణంగా ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా బడులు విడిచిపెట్టి, ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఆఫీసుల్ని బడులు విడిచిపెట్టి ఇందిరా పార్క్ కి లేదా చెలో హైదరాబాద్ కి, చెలో సెక్రటరియట్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తక్షణం పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా పేరు పేరున టీఎస్పీసీ స్టీరింగ్ కమిటీ పక్షాన ఈ ధర్నాన్ని ముగిసినట్టుగా ప్రకటిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.